హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ షార్ట్‌లో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా! నేను రీసెంట్‌గా ఒక విషయాన్ని కొత్తగా తెలుసుకున్నానని అబౌట్ తిరుమల. అదేంటంటే స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా ఉంటుందట. ఎన్ని సార్లు తుడిచినా తడి మాత్రం పోదట. ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగా మాత్రం మిగిలిపోయింది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? నాతో అయితే కామెంట్‌లో షేర్ చేసుకోండి. మనకి తెలిసిందే కదా! కొండపైన చాలా చల్లగా ఉంటుంది. ఇంకా గర్భగుడిలోకెళ్ళామంటే ఇంకా చల్లగా ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే స్వామివారి విగ్రహం మాత్రం విపరీతమైన వేడుంటుందంట. తిరుపతిలో స్వామివారు ఎంత స్పెషలో, స్వామివారి ప్రసాదం కింద స్వీకరించే భోజనం కూడా అంతే స్పెషల్. ఎవ్రీ సింగిల్ డే 60,000 నుంచి 80,000 మంది భక్తులైతే స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారంట. ఇలాగా ఎవ్రీ సింగిల్ డే ఇంతమందికి భోజనం పెట్టటం ప్రపంచంలో మరి ఏ ఇతర గుడిలో జరగదంట. ఓన్లీ దట్ క్రెడిట్ గోస్ టు తిరుమల. టీటీడీ గోశాల నుంచి వచ్చిన పాలు, ఇంకా వాళ్ళు పండించిన పంటలతోనే ఇక్కడ ఆహారం అయితే తయారవుతుందంట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు ఉంటాను.